స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలిస్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు. ఆ 5లో చివరి కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూలు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఆ ఆనందానికి గండిపడింది. పూలు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్తగారు. సాధారణంగా ఇంటి కోడలు దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ ఇది పోలి విషయంలో తారుమారైంది. అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడంతో ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి వద్దనే ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఇలా ఉండగా ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్తగారు నది స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసింది. పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తిని చేసి, చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి సమర్పించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించింది. ఊరు జనం చూస్తుండగానే పోలి విమానం ఎక్కింది. విమానం కొంచెం లేవగానే అక్కడికి వచ్చిన అత్తగారు తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి పోలి కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. ఇది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడేశారు. పోలిని మాత్రం పొందిన స్వర్గానికి తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే పోలి